Hi JEE aspirants and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. JEE మెయిన్ 2025కి సంబంధించిన 2026 సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. మరి ఎన్ఐటి కానీ మరి అదేవిధంగా ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీలో 99% వచ్చిన వాళ్ళకి వచ్చే కాలేజెస్ ఏవో ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది స్టూడెంట్స్, మరి ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీల్లో కానీ ఎన్ఐటీలో 99% వస్తే మీకు ఏ కాలేజీలు వస్తాయి, 99% రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వరు. రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 31 అక్టోబర్ 27 అందరూ కూడా మరి 90% అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేశారు అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరున్నారో ప్రతి ఒక్కరు కూడా చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా మరి తొందర మరి డేట్ అయితే ఇంకా మనకి ఆల్రెడీ మరి ఇది ఇంకా ఒక 8 days మాత్రమే ఉంది. మరి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మన ఛానల్లో మన దగ్గర డేటాబేసు, ఐఐటికి సంబంధించిన డేటాబేసు, తర్వాత ఎన్ఐటి డేటాబేసు, ట్రిపుల్ ఐటీ డేటాబేసు, జిఎఫ్టిఏ డేటాబేస్ కట్ ఆఫ్స్ మొత్తం అయితే ఉందాము. రౌండ్ 6 వరకు లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్ రౌండ్ 6 వరకు జరిగిన డేటా అయితే మొత్తం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అప్డేట్స్కి మీరు ఏదైనా కామెంట్స్ పెడితే నేను అప్డేట్ చేయడానికి మరి ఉంటుంది. ఈ వీడియోలో దీని ప్రకారం ఏంటంటే మరి 99% వచ్చిన స్టూడెంట్స్కి ఎక్కడ ఎన్ఐటీలో సీట్స్ వస్తాయి, మరి ట్రిపుల్ ఐటీలో ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, జిఎఫ్టీలో టాప్ జిఎఫ్టీలు ఉన్నాయి మన దగ్గర 47 జిఎఫ్టీలు ఉండి టాప్ జిఎఫ్టీలో ఏ జిఎఫ్టీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఒకసారి మనం 99% చూద్దాము. మరి స్టూడెంట్స్ మరి 99% రావాలంటే మరి మనకు జేఈ మెయిన్ 2026 ఇది 2025 డేటాకు అనుసంధానంగా ఉంది. కొద్దిగా అదే ఉంటుంది పెద్దగా. ఈసారి లాస్ట్ ఇయర్ 12 లక్షల దాకా రాశారు, ఈసారి కూడా అదే రాసే అవకాశం అయితే ఉంది. మీరు ప్రిపరేషన్లో కాన్సన్ట్రేషన్ చేయండి. మీ యొక్క పేరెంట్స్ అనేవాళ్ళు నాలెడ్జ్ తెచ్చుకోండి, స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. అది మన ఛానల్ తరపున. ఇప్పుడు 200 నుంచి 250 మార్క్స్ వచ్చి అనుకో మీకు 99 to 99.9% ర్యాంక్ వచ్చి అప్రాక్సిమేట్గా 15,000 లోపు వస్తుందమ్మా. అప్రాక్సిమేట్ ర్యాంక్ వచ్చి మనకు 15,000 వస్తుంది. సపోజు నాకు జేఈ సెషన్ వన్లో మరి 150 నుంచి 200 మార్క్స్ నేను తెచ్చుకుంటే నాకు 98% to 99 అంటే 200 వచ్చిన వాళ్ళకి 99 వచ్చే అవకాశం ఉంది. మీకు సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చేసి 15,300 నుంచి 30,700 దాకా వచ్చే అవకాశం ఉంది. సరే 100 మార్కుల నుంచి 150 మార్కులు 100 మార్క్స్ 150 వీళ్ళకి 95 to 98% వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ర్యాంక్ వచ్చి 30,700 నుంచి 77,000 77,000 వరకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. లాస్ట్ ఇయర్ ఇదే ఆల్మోస్ట్ ఆల్ కొద్దిగా అటు ఇటు మారుతుందమ్మ. కొంచెం ఆల్మోస్ట్ ఆల్ ఇదే 99% ఇదే ర్యాంక్స్ అయితే రిపీట్ అవుతాయి. సపోజు మార్క్స్ నాకు 90 నుంచి 140 మార్క్స్ వచ్చినాయి అనుకో, నాకు ఎక్స్పెక్టెడ్ పర్సంటైల్ ఎంత 93 to 95%. మరి 77,000 to 1,19,000 మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 80 to 130 అంటే 90 to 93% మీకు వచ్చే అవకాశం ఉంది. సపోజ్ లెస్ దాన్ 50 మార్క్స్ కంటే నాకు తక్కువ వచ్చినాయి అంటే మీకు లెస్ దాన్ 80% మా ర్యాంక్ వచ్చి 2,95,000 సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ ఈ వీడియోలో ఫస్ట్ నెంబర్ 1 మనకి 200 నుంచి 250 మార్క్స్ కానీ నాకు వస్తే ఇది చాలా పేరెంట్స్ గమనించండి. మరి ఏ ఎన్ఐటీలో సీట్ వచ్చింది, ఏ ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది, మరి జిఎఫ్టీలో ఎక్కడ టాప్ జిఎఫ్టీలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి మీకు 200 నుంచి 99.99 వస్తే మీకు 15,000 చిల్లరమ్మ. ఇది గుర్తుపెట్టుకోండి, 15,000 ర్యాంకు. లెస్ దాన్ 15,300 లోపు రావాలి. మరి అలాంటప్పుడు మీకు ఏ ఎన్ఐటీ వస్తుంది, ఏ ట్రిపుల్ ఐటీ వస్తుంది, ఏ జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉందో చూద్దాం ఒకసారి. మీకు కానీ 99% అబోవ్ వస్తే అంటే 15,300 ర్యాంకు వస్తే మీకు షిఫ్ట్ 1 జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ మీకు వచ్చినట్టయితే ఇది జనరల్గా సిఆర్ఎల్ జనరల్ స్టూడెంట్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇక ఈడబ్ల్యూఎస్ అంటారు, ఈడబ్ల్యూఎస్ ఎస్టీ
అంటే ఇంకా కొద్దిగా తగ్గిద్ది. ఇప్పుడు సపోజు ఎన్ఐటి తిరుచి ఉంది. ఎన్ఐటి తిరుచిలో ఇది టాప్ ఇన్స్టిట్యూట్, మనకి టాప్ ఎన్ఐటిలో టాప్ ఇన్స్టిట్యూట్ మన దేశంలో 1449 రావాలా. ఈసీఈ రావాలంటే 3283 రావాలి. లాస్ట్ ర్యాంక్ ఏదైనా రావచ్చు. ఇది టైర్ 1 ఎన్ఐటి. మరి ఎన్ఐటి సూరత్కల్లో 1827 ర్యాంక్ రావాలమ్మ. ఇక్కడ ఎన్ఐటి సూరత్కల్లో సిఎస్సి రావాలంటే 1800, ఈసీ రావాలంటే 4347. ఇది టైర్ 1. ఎన్ఐటి వరంగల్లో మనకి సిఎస్సి రావాలంటే 2409, ఈసీ రావాలంటే 5057 ర్యాంక్ రావాలి. ఎన్ఐటి రూర్కెల్లో సిఎస్సి రావాలంటే 3431, ఈసీ రావాలంటే 5785. ఎన్ఐటి అలహాబాద్లో ఈ సిఎస్సి రావాలంటే 4594, ఈసీ రావాలంటే 8532. మరి ఎన్ఐటి కాలికట్లో సిఎస్సి రావాలంటే మీకు 5222. మరి ఈసీ రావాలంటే ఎన్ఐటి కాలికట్టలో 8314 ర్యాంకు. ఎంఎన్ఐటి జైపూర్, ఇవన్నీ టైర్ 1 ఎన్ఐటీస్ అమ్మ. టైర్ 1 5601. ఇక్కడ సిఎస్సి రావాలంటే జైపూర్లో. అదేవిధంగా ఈసీ రావాలంటే 9667. అంటే ఇవన్నీ 99% అబోవ్, అది గుర్తుపెట్టుకోండి. విఎన్ఐటి నాగపూర్, మనకి నాగపూర్ హైదరాబాద్కి అయితే, తెలంగాణ వాళ్ళకైతే ఇంకా దగ్గర ఉంటుంది, మన పక్కనే ఉంటుంది, హైదరాబాద్ పక్కన. ఇది 6359. సిఎస్సి రావాలంటే 10545. ఎస్వి అంటే సూరత్, ఇది గుజరాత్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, 8130. మరి సిఎస్సి ఈసీ రావాలంటే 14086. మరి అదేవిధంగా టైర్ 1 ఎన్ఐటీలో కురుక్షేత్ర కూడా ఉంటుందమ్మ. ఇక్కడ సిఎస్సి రావాలంటే 7037, ఈసీ రావాలంటే 12163. ఇక ఎన్ఐటి ఢిల్లీలో సిఎస్సి రావాలంటే 7651. మరి ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రావాలంటే 10909. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ బ్రాంచ్ అనేది మీకు ఇంకా బ్రాంచెస్ ఉన్నాయమ్మ ప్రతి ఎన్ఐటీలో కూడా. మరి తిరుచి, సూరత్కల్, వరంగల్లో ఉన్నట్టయితే సపోజు మిగతా బ్రాంచ్లు సిఎస్సి ఈసీతో పాటు మెకానికల్, సివిల్ ఉంటుంది, మెటలర్జికల్ ఉంటుంది, మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు టైర్ 2 ఎన్ఐటీలు చూద్దాం. టైర్ 2 ఎన్ఐటీల్లో మీరు గ్రేటర్ దాన్ 99% సిఎస్సి రావాలంటే ఇక్కడ ఎంత మార్క్స్ రావాలి గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటి దుర్గాపూర్లో 8989. ఇక్కడ అందరూ కూడా మన యొక్క మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. మీరు కావాలంటే నేను వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను. మీరు మన మెంటర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళతో కూడా ఏ ఎన్ఐటి ఎలా ఉంది సార్ అని మీరు మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పలానా సార్ చెప్పాడు, పలానా రవికుమార్ సార్ చెప్పాడు, మీరు నంబర్ కూడా నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది. రేపు పొద్దున మీకు జోసా కౌన్సిలింగ్లో కానీ, తర్వాత మీకు ఫిబ్రవరిలో మనకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఏ ఎన్ఐటి ఎలా ఉంటుందో ప్రతి ఎన్ఐటి యొక్క స్టూడెంట్స్ డీటెయిల్స్ కూడా నేను ఇవ్వటం అయితే జరుగుతుంది. సపోజ్ ఎన్ఐటి ఈసీలో దుర్గాపూర్లో ఈసీ రావాలంటే 13800. అంటే ఇవన్నీ 99% అమ్మ. మరి అదేవిధంగా ఎన్ఐటి భోపాల్లో 9249. సిఎస్సి రావాలంటే ఈసీ 14205. ఇక్కడ మరి ఎన్ఐటి జంషెడ్పూర్ 8902. ఈసీ రావాలంటే 12868. ఎన్ఐటి జలంధర్లో 11262. సిఎస్సి ఈసీ రావాలంటే 16180. ఇక ఎన్ఐటి అమీర్పూర్ చూసండి, సిఎస్సి రావాలంటే 12586. అమీర్పూర్లో ఇక్కడ మాత్రం ఇక్కడ 98.9 వచ్చినా, ఎందుకంటే ఇది 18000 అయింది కదా ర్యాంకు, మనకు 15000 లోపే కదా. జలంధర్లో కూడా ఇక్కడ 98.9, 98.7 వచ్చినా కానీ ఇక్కడ ఈసీ వచ్చేసింది. ఇప్పుడు ఎన్ఐటి చిల్చార్లో 12665. ఇక్కడ 99% రావాలి సిఎస్సి రావాలంటే. మరి ఈసీ రావాలంటే 18000. అంటే ఇక్కడ కూడా 98.9 ఆ ప్రాంతంలో మరి జనరల్ స్టూడెంట్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా మరి ఈసీ కానీ మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ ఓబీసీ కానీ ఇంకా తక్కువగా ఒకటి కామెంట్లో పెట్టండి, నేను అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎన్ఐటి రాయ్పూర్ 13359. మరి సిఎస్సి రావాలంటే ఇక్కడ ఈసీ రావాలంటే 20044 ర్యాంక్. గోవాలో 13640. అదేవిధంగా 17000 ఈ సిఎస్సి రావాలంటే మరి 17673 ఈసీఈ వస్తుంది.
మరి పాట్నా, మా పాట్నా కూడా మంచి టైర్ 2, ఇవన్నీ కూడా టైర్ 2 కింద, టైర్ 2 ఎన్ఐటీలు. పాట్నాలో 16,996, అంటే బోర్డర్లు అనమాట. 99% ఎగ్జాక్ట్గా 99% వస్తే మీకు పాట్నాలో వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈసీఈ రావంటే 20,000, ఇక్కడ మీకు 98.5 ఆ ప్రాంతంలో వచ్చితే ఈ యొక్క 20,558 ర్యాంకు రావచ్చు. ఇక టైర్ 3 ఎన్ఐటీస్ అమ్మ. మనకు టైర్ 3 ఎన్ఐటీస్ అంటే మీకు అని తెలుసు, ఆంధ్రప్రదేశ్, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఐటి మిజోరాం, ఎన్ఐటి మేఘాలయ, ఎన్ఐటి మణిపూర్, ఎన్ఐటి అగర్తాల, ఇవన్నీ కూడా టైర్ 3 ఎన్ఐటీలు. మీకు 15,000 ఆ రేంజ్లో వస్తే 98 వరకు ఎన్ఐటి థర్డ్, మరి టైర్ 3 ఎన్ఐటీలో మరి సిఎస్సి వచ్చే అవకాశం అయితే ఉంది. మనం IIITకి వెళదాము. మనం టాప్ IIITకి వెళదాం. టాప్ IIITs ఏంది మనకి జనరల్ నాలెడ్జ్. అలహాబాద్ నెంబర్ 1, మరి గ్వాలియర్, లక్నో, జబల్పూర్, ఇవన్నీ కూడా టాప్ IIITs ఉంటాయి. టాప్ IIITలో నీకు సిఎస్సి రావాలంటే 6,000 రావాలమ్మా, 6,094 సిఎస్సి. ఈసీ రావాలంటే 6,224. మరి గ్వాలియర్లో మీకు సిఎస్సి రావాలంటే 9,525. మిగతా కోర్సులు ఈసీ లేనట్టుంది ఇక్కడ కూడా. మరి లక్నోలో మనకి సిఎస్సి రావాలంటే 9,880 సిఎస్సి. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవి కూడా ఉండే, అవి కూడా అదే రేంజ్ ఉండే. ఇవన్నీ కూడా 99 చేంజ్ ఉండే వాళ్ళకి వచ్చింది. జబల్పూర్ మీకు సిఎస్సి రావాలంటే 14,780. అంటే ఇక్కడ 99% ఎగ్జాక్ట్లీ, అంటే 99.1 వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మరి కాంచీపురము, కర్నూలు, ఇవన్నీ గవర్నమెంట్ IIITలమ్మా. మన గవర్నమెంట్ IIITలు ఏంది? కాంచీపురం ఒకటి, కర్నూలు ఒకటి, గ్వాలియర్ ఒకటి, జబల్పూర్ 4, అలహాబాద్, మొత్తం 5 గవర్నమెంట్ IIITలు. ఈ గవర్నమెంట్ IIITలు SC STకి ఫీజు కూడా ఉండదు, చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది. ఇక్కడ మీకు సిఎస్సి రావాలంటే కాంచీపురంలో ఎంత రావాలి? 15,000. అంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ మీరు 19,000 వచ్చింది కదా. 19,000 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 98% వస్తే మీకు వచ్చిద్దాం. ఇక్కడ 98%కి ఇక్కడ కూడా మరి 97.5% వచ్చినా కూడా మరి కర్నూలులో వస్తుంది. ఇక్కడ కూడా మరి కాంచీపురంలో కర్నూలులో సిఎస్సి రావడం అంటే ఇక్కడ కూడా మీకు 33 కదా. 33 అంటే మీకు ఇక్కడ కూడా 98.5, 97 ఆ రేంజ్లో వచ్చినా కూడా మీరు కర్నూలుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కర్నూలులో నాకు సిఎస్సి కానీ ఈసీఈ కానీ కావాలంటే మీకు 98, 96, 97 నుంచి 97.5, 98.5 ఈ రేంజ్లో కానీ వస్తే మీకు కర్నూలులో కానీ కాంచీపురంలో కానీ సీట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి. రేపు 21వ తారీఖు జనవరి ప్రిపరేషన్కి ఆ విధంగా చూసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ రావాలి? కనీసం 140 మార్కులు, 130 మార్కులు తెచ్చుకోండి. ఈ పర్సంటేజ్ మీరు కర్నూలు కానీ కాంచీపురంలో కానీ సీటు కొట్టాలంటే. ఇకపోతే మన దగ్గర జిఎఫ్టీస్ మొత్తం 47 జిఎఫ్టీలు ఉన్నాయమ్మ. 47 జిఎఫ్టీలో 10,000 పైగా సీట్స్ ఉండటం జరుగుతుంది. దానిలో మనకి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నెంబర్ 1, నెంబర్ 2 వచ్చి బిట్ మిశ్రా. ఈ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి రావాలంటే మీకు వచ్చిన పర్సంటైలు ఎంత ర్యాంక్ రావాలి? మీకు 99.5% పైన 13,234 ర్యాంక్ రావాలి సిఎస్సి రావాలి. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నెంబర్ 1, ఇక ఐఐటితో సమానం ఇది. ఇక ఈసీ రావాలంటే 20,155. ఇక దీనిలో మీరు 98.9 వచ్చినా ఇక్కడ వస్తుంది. ఇక్కడ 98.9. ఇక్కడ సపోజ్ 18,000 ఉంది కదా, ఇక్కడ మీకు ఈ విధంగా కూడా రావచ్చు. 98. ఇక్కడ కూడా 98.102, 98, ఇవన్నీ 98 నుంచి మీకు వచ్చే అవకాశం ఉంది. 98 to 99 రేంజ్. 98 to 99 వస్తే బిర్లా మిశ్రాలో వస్తుందమ్మ. ఇక పోతే ఎస్సీ ఎస్టీ అన్నారా, అది ఇంకా తక్కువే వస్తుంది. దాని గురించి మీకు అప్డేట్లో పెట్టండి, కామెంట్స్లో పెడితే నేను కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఫోకస్ అంతా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ ఫోకస్ అంతా కూడా జనవరి ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి.
జనవరి ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అదేవిధంగా ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. ఒకసారి ఫైనల్గా వీడియో కన్క్లూడ్ అయ్యే ముందు మీకు ఎన్ని మార్క్స్ వస్తే సరిపోయిద్ది. చూడండి ఇక్కడ ఎన్ని మార్క్స్ 250 99% రావాలంటే 250 200 రేంజ్లో రావాలి. 98 to 99 రావాలంటే 150 to 200 మార్కులు రావాలి. 95 to 98 రావాలంటే 100 నుంచి 150 మార్కులు రావాలి. మరి జనరల్ స్టూడెంట్కి ఇవన్నీ కూడా స్టూడెంట్స్ మరి ఇక్కడ ఈ పర్సంటైల్ ఇక్కడ వరకు కూడా వీళ్ళకి ఏమి ఉపయోగం ఏమి లేదమ్మా. ఇక్కడ వీళ్ళకి సీటు కాకపోతే CSABలో ట్రై చేయవచ్చు. జనరల్ స్టూడెంట్స్ CSABలో ట్రై చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పర్సంటైల్కి ఇక్కడ 93 to 95 OBC సీట్స్ రావచ్చు. EWSలో సీటు వస్తుంది. జనరల్ స్టూడెంట్స్కి రావు. ఇక్కడ నో ఛాన్స్ ఫర్ జనరల్. ఇక్కడ ఈ రేంజ్ నుంచి 98 to 90 ఈ రేంజ్ నుంచి జనరల్ స్టూడెంట్కి ఛాన్స్ ఉంది. ఈవెన్ IIITలో కానీ GFTలో ఎక్కువగా GFTలో వచ్చే అవకాశం ఉంది. సీటు GFTలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరి ఇక్కడ ఓన్లీ EWSకి వస్తుంది. SC ST పిల్లలకి ఈ రేంజ్లో మొత్తం వస్తుంది. ఈ సెక్షన్ అంతా SC ST పిల్లలకు EWS OBCకి వస్తుంది. అదే OBC EWS కూడా చాలా కష్టమే. ఇక్కడ ఈ సెక్షన్ అంతా చూసారా, ఇక్కడ ఈ సెక్షన్ ఓన్లీ ఇక్కడ ఈ సెక్షన్ అంతా SC ST కంపల్సరీగా సీట్ వస్తుంది. మరి GFT కానీ అదేవిధంగా IIITలు SC STకి గ్యారంటీ సీటు నేను రాసిస్తాను. SC ST గ్యారంటీ. ఇకపోతే కింద ఉంది కదా 80% బిలో, ఇక్కడ ఎవరికి సీట్లు రావు. ఇక్కడ SC ST కూడా నో సీట్ ఫర్ SC STకి. ఈవెన్ SC STకి కూడా సీట్ రాదు. మీకు EWS ఇవన్నీ కూడా బుల్షిట్ అనమాట. ఇవన్నీ కూడా ఏదో మనం క్వాలిఫై అయ్యామా లేదా అనుకుంటే అంత మించి, కానీ దీనికి సపోజ్ 50 మార్కుల కంటే మీకు తక్కువ వచ్చినాయి అంటే దానివల్ల పెద్దగా యూజ్ ఏం లేదు. దానికంటే మనకి స్టేట్ ఎంసెట్లో AP ఎంసెట్ తెలంగాణ ఎంసెట్లో జాయిన్ అవటమే మంచిదని నా సలహా. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి ఇలాంటి మంచి విషయాలు మీకు కావాలంటే ఎవరైనా పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి విషయాలు మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మొత్తం డేటా మన దగ్గర ఉందని చెప్పాను కదా. నాతో ఆగస్టు వరకు అసోసియేట్ అవ్వండి. మీరు IITలో జాయిన్ అయ్యే వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ అయిన తర్వాత నేను హ్యాపీయే, మీరు హ్యాపీయే. ఆల్రెడీ మన లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ అన్ని IITలో ఉన్నారు, IIITలో ఉన్నారు, NITలో ఉన్నారు, GFTలో అన్నింటి GFTలో ఉన్నారు. కాబట్టి నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏది మంచిదో ఏది అనేది కూడా మీకు కూడా వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.